ఆడియో రిలీజ్ అయింది. తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్గా మాట్లాడుతున్నట్టుందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే, ఏడుచుతున్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే, హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు, అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈరోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని థంబ్నెయిల్స్ పెట్టి మరి చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో మా డాడీ చనిపోయారు. 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, అది సేఫ్గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఆపండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఒక 4 రోజుల నుంచి కంటిన్యూస్గా ట్రోల్స్ వేస్తున్నారు. పెట్టిన రోజు మీరు రియాక్ట్ అవ్వలేదని అన్నారు. పెట్టిన రోజు నుంచి ఆ పిల్ల టెన్షన్లో ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. నెక్స్ట్ డే నేను వచ్చి వీడియో పెట్టాను, ఇలా ఇలా జరిగింది, ఆ మెసేజ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేను మా ఇంట్లో లేను అని నేను చెప్పాను. దానికి కూడా ఫుల్ ట్రోల్ వేసుకున్నారు. మీరు బయట కనిపిస్తే అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి ఇన్ని మాటలు అన్నారు. తర్వాత ఆ ట్రోల్స్ అన్నీ చూస్తాను తట్టుకోలేక బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బీపీ అదంతా కామ్ చేసి టాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత మా చిన్న వీడియో చేసి పెట్టింది, అది కూడా ట్రోల్ వేసి మాట్లాడారు. ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పేసి అపాలజీ వీడియో అయితే మేము చేయించాము. అపాలజీ వీడియో 30 సెకండ్స్ పెట్టింది షార్ట్ లాగా. అది అపాలజీ చేసినట్టే లేదు, మీరు పెద్ద ఫార్మాట్లో వీడియో చేయలేదు, అపాలజీ చేస్తే సరిపోతుందా అని అంటున్నారు. ఇంకేం చేయమంటారండి, పోనీ చెప్పండి. ఇంకా చావు తప్ప ఇంకా మాకు ఇంక దిక్కు అయితే లేదు. తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆల్రెడీ మెంటల్గా చాలా అనుభవించుతుంది. ఊపిరి అందక ఇప్పుడు ఈరోజు బెడ్ మీద ఆక్సిజన్ తీసుకునే పరిస్థితుల్లో ఉంది. ప్లీజ్ అండి దయచేసి ట్రోల్స్ మీమ్స్ ఏవేవైతే ఉన్నాయో ఇక నుంచి ఆపేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ పికిల్స్ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, మనశ్శాంతి ఉంటే చాలండి. ప్రతి ఒక్కరూ రోజుకి 2 వీడియోలు చెప్పుకొని చేస్తున్నారు. ఇది అసలు పద్ధతి కాదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీమ్స్ పేజెస్ ఉన్నారో వాళ్ళంతా ఫొటోస్ వాడుకొని మరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా మా ఫొటోస్ కూడా వాడారు. సరే అది నేను చెప్పాను, అది వదిలేసేయండి. ఇప్పుడు ఈరోజు